ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్య సూక్తులను జగత్వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ దేవీ నవరాత్రులు అనేటువంటి నెపం చేత జగత్తునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపిస్తూ వచ్చింది. In order to declare to the world at large the sacredness and the uniqueness and the divine nature of the mother, in the name of this Devi Navaratra, this particular thing is దుర్గా, లక్ష్మి, సరస్వతి అనేటువంటి మూడు పేర్ల తోపల ప్రకటితమవుతూ వస్తుంది. అది this is declared and made known in the form of three entities: Durga, Lakshmi. దుర్గా అనగా శక్తి స్వరూపిణి. Durga refers to the very embodiment of Shakti, power. ఎట్టి శక్తి? శారీర, మానసిక, ఆధ్యాత్మిక శక్తి. What type of power? It is the physical, the mental and the spiritual power. ఇట్టి మూడు శక్తులను కూడాను ప్రసాదించేటువంటి యొక్క శక్తి స్వరూపిణియే దుర్గా అన్నారు. Durga is the one who confers on us all these three types of powers. దీనిని ఎనర్జీ. This is described as energy. ఇంకా లక్ష్మి, ఈమె జ్ఞానైశ్వర్యమును, గుణైశ్వర్యమును, అనేక రకములైనటువంటి యొక్క లోకములో మనం అనుభవించగలిగినటువంటి యొక్క ఐశ్వర్యాలంతా కూడాను తాను అనుగ్రహించేటువంటిది అని. Then the next one is Lakshmi, who confers on us the different types of prosperity. Prosperity associated with ఐశ్వర్యమునగా కేవలము కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు. Aishwarya or prosperity does not refer to జ్ఞానైశ్వర్యము. Gnanaishwarya, prosperity of knowledge. ఆరోగ్యం కూడాను ఐశ్వర్యమే. Even our health itself is గుణైశ్వర్యము. our own విద్య virtues ఐశ్వర్యము. virtues also are. సర్వైశ్వర్య స్వరూపిణి అనేటువంటిదే లక్ష్మి. Lakshmi is the very embodiment of all the types of wealth and prosperity. కనుకనే ఈ లక్ష్మిని వెల్త్ స్వరూపిణి అన్నారు, అనగా సంపద స్వరూపిణి, ఐశ్వర్య స్వరూపిణి అని. That is why Lakshmi has been described as the very embodiment of wealth, prosperity. ఇంకా సరస్వతి. Next is Saraswati. ఈమె మనకు కలిగినటువంటి ఒక తెలివితేటలను, విచారణా శక్తిని, బుద్ధిశక్తిని ప్రసాదించేటువంటిది. Saraswati is the one who confers on us our cleverness, our intelligence and power of discrimination and all that is going to help us to discriminate between what is good and bad. ఇటువంటి దుర్గా, సరస్వతి అనగా లక్ష్మీ సరస్వతి యొక్క ప్రభావాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తము, అందించే నిమిత్తమై ఈ శరణ్ నవరాత్రులు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.